ప్రముఖ తమిళ్ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతుంది. ఈ మేరకు భైరవం చిత్రంతో ఆమె టాలీవుడ్కు పరిచయం కాబోతుంది. ఈ సందర్భంగా అదితి శంకర్ తన తొలి తెలుగు సినిమా అనుభవాలను పంచుకున్నారు. తన తొలి తమిళ్ చిత్రం విరుమన్ చూసిన తర్వాత దర్శకుడు విజయ్ కనకమేడల తనకు ఫోన్ చేసి భైరవం కథ చెప్పారన్నారు. కథ బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించినట్లు చెప్పారు. తెలుగులో ఇదే తమ మొదటి సినిమా అని, టాలీవుడ్లో తన ప్రవేశానికి ఇది సరైన చిత్రం అని గట్టిగా నమ్ముతున్నట్లు తెలిపారు. ఒక మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తరువాత తన చిన్ననాటి జ్ఞాపకాలను అదితి గుర్తు చేసుకున్నారు. తన తండ్రితో సినిమా షూటింగ్స్ కోసం హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వచ్చేదానని చెప్పారు. ఇప్పుడు తన సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి రావడం చూస్తుంటే తన డ్రీమ్ నిజమైనట్లు అనిపిస్తుందన్నారు. తన తండ్రి ఇమేజ్ను తాను గౌరవంగా భావిస్తానని, ఎప్పుడు ఒత్తిడిగా తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇక తాను ఈ మూవీలో నిజాయితీగా ఉంటూనే చాలా చలాకీగా ఉండే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్లు కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తుంది. శ్రీ సత్య ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని పెన్ స్టూడియోస్ సమర్పణలో జయంతిలాల్ గడ్డ అందిస్తున్నారు. ఈ చిత్రంలో అదితి శంకర్తో పాటు ఆనంది, దివ్య పిళ్ళై కూడా హీరోయిన్స్గా నటిస్తుండగా భారీ అంచనాల నడుమ భైరవం ఆగస్టు 30న విడుదల కానుంది.